అమ్మా నాకు కథం అయిపోయింది కిస్. నా బతుకు కథం అయిపోయింది. సో వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఛానల్కి స్వాగతం. వాయిస్ వినబడుతుందా కిస్? లాస్ట్ ఎపిసోడ్లో అయితే సగం వరకు వాయిస్ వినపడలే, అందుకే దాన్ని టైం లెస్ పెట్టేసిన. పెరిగిపోయింది కిస్. హ్యాపీ గెస్ట్. ఏం చేద్దాం, ఇంకేం చేసేది లేదు. దానికేమో స్నో బాల్స్ కావాలి, మన దగ్గర చుట్టుపక్కల స్నో లేదు. ఆఫ్లైన్లో వెతికినా కూడా దొరకలేదు. సో ఈ ఎపిసోడ్లో మనం అయితే ఎండ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎండ్కి వెళ్ళి చంపేద్దాం. చూడండి, ఎండర్ పర్స్ ఆఫ్లైన్లో కలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇవి చూడండి, ట్రైడెంట్ మొత్తం లైన్గా పెట్టేసుకున్నా. అండ్ ఒక్క నిమిషం, ఫస్ట్ దీనికన్నా ముందు ఇవి రెండు కావాలి. ఒకటి వచ్చింది గైస్, హార్స్. ఇంకా తీసేసుకుందామని డిసైడ్ అయిపోయినా. అంటే ఇది ఉందనుకోండి, కానీ అది హార్స్ కాదు, స్కెల్టన్ హార్స్. అది ఈ హార్స్ అయితే చూద్దాం అనుకుంటున్నా. స్పీడ్ ఉందో లేదో నాకైతే తెలీదు. స్పీడ్ ఉంటుందా? ఒక్క నిమిషం, స్పీడ్ వెళ్తుందా గైస్? నాకు అర్థం కాదు. వెళ్ళకపోతే ఒట్టిగా వేస్ట్ అవుతుంది. సరే, ఏదో ఒకటి చూద్దాం. నేను చాలా మంచోన్ని, చాలా మంచోన్ని. ఇప్పుడు గోల్డెన్ కరెక్ట్ ఇస్తే ఏమవుతుంది అంటే, ఫుడ్ దీనికి ఇదే అని నాకు కూడా తెలియదు గైస్. రీసెంట్గా అంటే పట్టుకొని తిరుగుతా అంటే నా ఎంబడి ఉరికొచ్చింది, అప్పుడే తెలుసుకున్నా. షిట్ గైస్, అంత స్పీడ్ లేదుగా. నార్మల్గా మనం ఉరికితే ఇంకా దీనికన్నా బెటర్. ఒక్క నిమిషం, ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. ఏం లేదు, ఉట్టే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకు అని ఎండ్ పొట్టల దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే ఎందుకు గైస్. 20 ఎపిసోడ్స్కి వచ్చినాం, కొంచెం రిచ్గా ఉండకూడదు. అదిగోండి, నాకు కావాల్సిన ప్యూర్ బ్లాక్ వచ్చేస్తున్నా. అయ్యో సారీ రా, ఏమనుకోకు. ప్యూర్ అంటే మరీ అంత ప్యూర్ లేదు. హెల్త్ కూడా దీనికి ఒకటి ఎక్కువనే ఉంది. స్పీడ్ కూడా చూస్తుంటే బాగానే ఉరుకుతుంది గైస్. ఆహా, ఇది కదా మనకు కావాల్సింది. అండ్ ఇదైతే నేను ఏదో చేసుకున్నా గైస్. అంటే ఈ లెవెల్ ఇక్కడ వరకు మొత్తం ఏరియా క్లియర్ చేసుకుందామని అట్లా పెట్టుకున్నా. చేస్తా, ఆఫ్లైన్లో చేస్తా. సో ఇంకా హార్స్ అయితే రెడీ, సిద్ధంగా ఉంది. మన హార్స్ పేరు ఇంకేం డిసైడ్ కాలే. లాస్ట్ ఎపిసోడ్కి అయితే వాళ్ళు కామెంట్ పెట్టలేదు పేరు. దీనికైనా దానికైనా ఈ హార్స్ కూడా పెట్టేయండి గేస్. నువ్వు లోపల ఉండు, ఓ పని అయిపోద్ది. ఇప్పుడు మన బ్లేజ్ రాడ్ 25ని ఎప్పుడో కలెక్ట్ చేసి పెట్టుకుని, గోల్డెన్ యాపిల్ ఉండాలి. ఇంకా ఇంపార్టెంట్ అన్నీ తీసేసుకున్నా. అండ్ స్ట్రెంగ్త్ పోషన్ కావాలి కాబట్టి స్ట్రెంగ్త్ పోషన్ ఎలా చేస్తారో నాకైతే తెలియదు గైస్, చూడాలి. కొంచెం ప్రిపేర్ అయినాక కలుస్తా. పోషన్స్ అవన్నీ మళ్ళీ గూగుల్స్లో కొట్టుకుంటూ చూడాలి. మళ్ళీ ఓకే, గేమ్ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఒక 60 సరిపోతాయి అనుకుంటున్నా. ఎంటర్ చెస్ట్ అది కూడా చేసుకుందాం ఇప్పుడే. నైట్ చేసుకున్నాక కలుతా గైస్. నైట్ అయింది, నా దగ్గర బెడ్ కూడా లేదు. విలేజర్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఓకే, అమ్మయ్య, మొత్తం కథం చేసుకొని ఇక్కడికి వచ్చిన. ఎందుకులేండి మీ వీళ్ళకి. అండ్ ఇది చూపిస్తా ఒక్క విషయం. ఏరియా కొంచెం ఎక్స్పాండ్ చేసిన కేస్. అంతకుముందు 3 ఉండే, ఇప్పుడు ఒక 4 చేసిన. ఇటు కూడా చేసిన. ఇంకా వీళ్ళని ఇందులో విలేజర్స్ని పెట్టి వీళ్ళతో ట్రేడింగ్ అయితే చేయాలి. మీకుంది రే, మీకుంది. ఆఫ్లైన్లో అయితే చేయలేదు గైస్ ట్రేడింగ్, ఇంకా తర్వాత చేసుకుందాంలే అని ఎక్స్పెక్టేషన్. నేనైతే కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నా. ఇంకా వెళ్దాం. నా హ్యాపీగా ఇస్తుంది, దాని మీద ఎగురుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఎందుకులేండి.
అండ్ చూద్దాం మనం డ్రాగన్ ఎంత ఫాస్ట్ కిల్ చేస్తామో అనేది. ఫాస్ట్ కిల్ చేసినాం అనుకోండి, అట్లనే సిటీకి కూడా వెళ్ళి చూసేసుకోవచ్చు, అవి ఎలక్ట్రస్ తెచ్చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏమన్నా ఉన్నాయా? పవర్ కాదు, పంచ్ లేదా ఎఫిషియన్సీ 5 అక్కర్లేదు ఇప్పుడు. ఇంపాలింగ్ వద్దు. ఈ రెండింటిని కలిపేసి తాగండి గీస్. మన దగ్గర ఉన్న ఇది 2 ఫార్చ్యూనే కాబట్టి ఇది 3 వేసి మంచి పికెక్స్. ఇప్పుడు నేను ఎండర్ చెస్ట్లో అయితే సామాన్లు కొన్ని పెట్టేసిన, అంత ఎక్కువ తీసుకోవట్లేదు. నాకైతే తెలియట్లేదు ఇంకేం తీసుకోవాలో. ఇవైతే తీసుకున్నా. అంటే బెడ్ ఇక్కడ ఉండు, గోల్డెన్ యాపిల్స్ ఇక్కడికి రా. ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు టైంకి వస్తాయి. టార్చెస్ సరిపోవు, కొన్ని తీసుకున్నాం కానీ టార్చెస్తో పని ఏముంది. ఒకవేళ వెళ్తే మనం ఇట్లా అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు, అంటే హోటల్ కిందనే ఉంటాయి కదా, దానికోసం కిందకి వెళ్ళినప్పుడు అవసరం పడుతుంది, అంతకు మించి అవసరం రాదు. అప్పుడైనా కావాలి కాబట్టి చేసేసుకుందాం. ఒక స్టాగ్ వేసుకుందాం సరిపోతుంది. అండ్ చూద్దాం దాన్ని చంపగలమో లేదో. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్, అంటే అసలు గేమ్ ఓపెన్ చేసినాక అనుకున్నా చంపేద్దామని. ఇక అనుకున్నట్టే మొత్తం ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోతున్నా. అండ్ స్లో ఫాలింగ్ అయితే లేదు తీసి నా దగ్గర, దానికోసం ఫ్యాంటన్ మెంబ్రేన్ కావాలి. మన దగ్గర ఏమో అది లేదు. మనం ఏమో ఎప్పుడు వాడితే టైం అయితే చాలు పండుకున్నాడే మనం, అట్లా ఉంటుంది మనతో. అబ్బా చాలా దారుణంగా ఉన్నాయి మన ఆర్మర్లు అయితే. పర్లేదు, ఇంకేం చేద్దాం. ఇక్కడ మనకు అవసరం లేదు, గొడ్డలు పైనకి వెళ్ళిపో. ఇప్పుడు యాక్స్తో పని లేదు కాబట్టి నాకు ఎప్పుడైనా కింద ఒకటి ఫ్రీ ఉండాలి. ఓకే, ఆల్ సెట్ కదా. ఇంకా వెళ్ళిపోదాం. దీన్ని తీసుకెళ్దాం గేస్. ఎందుకులే అనిపిస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మనం. అబ్బో, స్పాన్ పాయింట్ ముఖ్యం బిగులు గైస్, స్పాన్ పాయింట్ ముఖ్యం. మళ్ళీ మన స్పాన్లా ఇక్కడ స్పాన్ అవుతాం, అస్సలు జరగద్దు. కాబట్టి ఇక్కడనే ఉండు, ఇవి 2 ఇందులో పెట్టేస్తా. ఎటో పారిపోదానే అనుకుంటున్నా. నేనైతే స్లీప్ అయ్యా గైస్, ఆర్ అంటే ఇక్కడ రిస్పాన్ పాయింట్ పెట్టుకుంటా. పోయినాక దగ్గరనే ఉంటే పర్లేదు, అంటే దగ్గరనే ఉంటే అక్కడనే రిస్పాన్ పాయింట్ పెట్టేసుకుంటా. దగ్గర లేకపోతే మళ్ళీ రిస్పాన్ పాయింట్ ఎందుకు పెట్టడు. ఇక్కడ రిస్పాన్ పాయింట్ సెట్. ఇప్పుడు ఇది ఎటుంది? ఓకే నైస్, 17 ఉన్నాయి. అక్కడేమో ఉండేటి 9, అందులో ఒక్కటైనా ఉండదా? 8. మన దగ్గర 17 ఉన్నాయి చాలు. హార్సెస్ ఓకే, టైం ల్యాబ్స్ చూసేయండి, మనం వెళ్దాం ఆడికి. ఏంది హార్సెస్ బాగా కనబడుతున్నాయి, ఇది మనదే కదా ఫస్ట్ టైం చేసింది. ఓహో, ఈ కేవ్ అసలు ఉన్నదే తెలియదు కేసు నాకు. ఎంత పెద్దది ఎక్స్పెక్ట్ చేసిన. బ్యాడ్ లక్, ఏం చేయలేం. సవానా తెలుసు కదా, సవాన్ ఉంటుంది, మర్చిపోయాం. ఓకే ఓకే, టైం ల్యాబ్స్ పెట్టేద్దాం. ఓ అయ్యమ్మో, ఏంది ఇది ఇట్లుంది? ఇది ఎక్కడిది గైస్? ఇది ఎప్పుడు యాడ్ చేసిండు అసలు? ఇంత చండాలంగా ఉంది గైస్, చక్కత్తాంది చూస్తా అంటేనే. నాకు అద్దివి కనీసం లెదర్ అన్ని ఇస్తేగా. అప్పటి నుండి చంపుతున్నా గైస్ వచ్చేదారిలో, లెదర్ వస్తుందని. అంటే ఇంట్లో లెదర్ చాలా తగ్గిపోయింది. అది షిప్ రక్ అయి ఉండొచ్చు. షిప్ రక్ దొరికింది, షిప్ రక్ దొరికింది.
టీజెట్ ఉంది ఎందుకేసి ఇక్కడ. ఇది ఇంకెంత దూరం ఉందో నాకైతే తెలియట్లేదు. షిప్‌వ్రాక్ కాదు గైస్ అది. మన దగ్గరేమో ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ తీయాలి. ఎందుకురా పండుకోవద్దనే అనుకున్నా గైస్. కాలు కుప్పలు కుప్పలు వచ్చేసరికి పండుకోవాల్సి వచ్చింది. ఇంకేం చేసేది లేక రీస్పాన్ పాయింట్ పడిపోయింది. చాలా ఘోరం. యాక్స్ పైన ఉంది. ఇవన్నీ అవసరం లేవు అంతగానం. ఎక్కడుందో అది ఉంది కదా, ఏం కదలేండి, చేసుకున్నాం కాబట్టి. ఉయ్, ఇంకా మళ్ళా ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. విలేజ్ వచ్చిందంటే కన్ఫామ్గా ఇదే. అంతే గీస్, మన బెడ్రాక్ జావాలో విలేజ్ ఉందంటే ఆ విలేజ్లోనే ఉంటుంది కన్ఫామ్గా. ఇక్కడ కిందనే ఉంటుంది. కాదు, బ్లాక్ స్మిత్ గాడిని చూసిన వాడి ఇల్లు ఎక్కడ ఉందో తెలిస్తే ఏమన్నా డ్యామేజ్ దొరికే ఛాన్స్ ఉంది. రేమన్నా ఇత్తవారా నువ్వన్నా? నువ్వు కూడా ఇదేనారా? ఎందుకే సక్కడ అవుతుంది? అరే ఏంటి ఇల్లేడు ఉందిరా? అందులో దొరుకుతాయి గేస్, డైమండ్స్ దొరుకుతాయి అప్పుడప్పుడు, ఛాన్సెస్ ఉంది. సరదాగా చూస్తాను. యాపిల్స్ ఉన్నాయి, తీసుకుందాం. గోల్డెన్ యాపిల్స్ చేసుకోవడానికి ఆల్రెడీ తీసుకున్నా కొన్ని యాపిల్స్. ఏయ్ పైనకి ఎత్తులెక్కుతారా? రే 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 సౌండ్ రాది. ఇందులో చెస్ట్ ఉంటుంది కానీ ఇది బ్లాక్ స్మిత్ హౌస్ కాదు. బ్లాక్ స్మిత్ హౌస్ ఎదురా వాని ఇల్లేడుంది, వాడేడున్నాడు? ఐ థింక్ ఇది అదే అయ్యి ఉండొచ్చు. అనవసరం గిడి దాకా వచ్చినా కదా. బ్లాక్ స్మిత్ హౌస్ లేని వాడెట్లా వచ్చింది గీస్ మరి? అది కూడా కరెక్టే కదా సార్. స్మోకర్ ఉంది అందుకులేండి. I want to know the answer. If there is no blacksmith house, why he created? ఆడెందుకు వచ్చిండు మరి? పెళ్ళి కూడా ఆడ ఏడుకో ఒకడికి పోతాడు. పక్కకెళ్ళ కొట్టాలారా? ఇంత రియలిస్టిక్గా? ఓరా బ్లాక్ స్మిత్గా ఏడికి పోతావు సుత్తాగా? అరే రే రే ఏడుకోపోయిండు రాడు. కొంపతి సీదా ఏడికి పోయిండ్రా? గోలం బాబాయ్ చూసిన బ్లాక్ స్మిత్ గన్ హౌస్ అందులే. ఓకే, ఇంకా ఇది వేసేద్దాం. అది కిందికి పోయింది. ఇంక చెప్పలేదు అగేస్, కానీ ఎంతనే ఉంటుంది అది. ఫస్ట్ అది పైనకి రానివ్వండి, దాన్ని తీసుకొని వెళ్ళిపోతాం. గుర్రాలు భలే సౌండ్ చేస్తానే. ఓకే, ఏడికెళ్ళి వెళ్ళింది కాబట్టి ఏడికెళ్ళి మైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కింద కేవ్ రాకపోతే చాలా మంచిది. డైరెక్ట్ అదే రూమ్లో దిగాలి మనం, అవసరం ఉంటుంది. బా పోండ్రా. ఐ థింక్ వచ్చేసినాం. అరే కోల్ ఇప్పుడు ఎందుకురా? అది దిగండి. వీఆర్ హియర్. అడ్వాన్స్మెంట్లో వచ్చి ఉంటే బాగుండు. టార్చెస్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి. ఓ ఏంద్రా ఇదే? ఇలా గోల్డెన్ యాపిల్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఐరన్ ఎందుకు రా? కుప్పలు కుప్పలు ఉంది మా ఇంట్లో. ఏంద్రా ఇట్లుంది ఇది? ఇంత ఘోరంగా ఉంది ఎందుకు వేసి ఇది? ఇంత వియర్డ్గా స్పాన్ అయిందంటే ఎక్కడో కొడుతుంది నాకు.
ఇక్కడ ఇది ఉంది తెలుసు, కానీ ఇంకొకటి ఉంటుంది, అది ఎక్కడ ఉంది? ఇంకో చెస్ట్ ఉంటుంది గీస్, మొత్తం 2 ఉంటాయి ఈడ. 2 చెస్ట్లు ఉండాలి కదా, ఒకటి ఇక్కడనే ఉంటుందా? ఎయ్, బిగ్ చార్జ్, అన్బ్రేకింగ్ 3, లాయల్టీ 3, అన్నోన్ మ్యాప్ ఎందుకు, కానీ ఇది స్మిథింగ్ టెంప్లెట్. ఎయ్ ఆసం, మన ఎంటర్ చెస్ట్ పీకి అందులో పెడదాం. స్మిథింగ్ టెంప్లెట్, ఈ బుక్స్ అంతే. సిల్క్ టచ్ పికాక్స్, ఓకే. ఇప్పుడు పైనకి ఎక్కి చూద్దాం. పైన ఇంకొకటి ఉంటుంది, అందులో ఇంకా మంచి లూట్ ఏమైనా దొరుకుద్దా? ఓకే, పైన అది లేపేయాలబ్బా. యాక్స్ లేనప్పుడే అన్న యాక్స్తో యూజ్ అవుతాయి. ఫెదర్ ఫాలింగ్ ఫర్ ఎఫిషియన్సీ, డెన్సిటీ, పవర్. ఓకే, ఇవి అవసరం అందు ఎందుకులేండి. ఇంకా ఎతుకుతూనే ఉందాం, దొరికేదాకా ఎతుకుదాం. నేను ఎటు నుంచి వచ్చినా నాకు గుర్తులేదు. అదే ఎన్ని దారులు ఉంటాయి, ఎలా రా? వాయమ్మో, చీలు కూడా తెచ్చుకోవాలి. ఆయన ఐరన్ ఎక్కడ చూసిన, ఆయన ఐరన్ మాట్లాడు. వచ్చిండ్రా అన్న వచ్చిండ్రు అన్న. నువ్వు రాయి లోపలికి రాయి. ఒక్కటే దెబ్బ భలే ఆడుకుంటావు ఈ టైంకి. ఇప్పుడు ఇంట్లోకి ఇవి పీకు, తుంబి ఆవు షీల్డ్. ఇది ఇంత ఘోరంగా ఉంది ఇన్వెంటరీ. కొంచెం అవసరం లేని చెత్త ఇక్కడ చెస్ట్లో పెట్టేద్దాం. ఇప్పుడు కిందకి వెళ్దాం. ఆవండి, షీల్డ్ ఉంది. ఓకే, వావ్ అవసరం. ఏంద్రా ఇవన్నీ ఇక్కడిక్కడనే కలుతాయి. ఎందుకు వచ్చినట్టు మరి, అనవసరం వేస్ట్. ఓకే, టమాటో. మరి కిందికి ఎన్నిసార్లు కిందికి పంపిస్తారా? నన్ను సపరేట్ పైకి పంపించండి. ఒరే ఏంద్రా ఈ డోర్లను ఓపెన్ చేసి పెట్టిలా? నాకెందుకు వచ్చిన దారి లెక్కనే అనిపిస్తుంది. డోర్లన్నీ నేనే ఓపెన్ చేసి ఉంటా. ఏంద్రా ఇయ్యా ఇది? ఫస్ట్ ఇమేజ్ క్లియర్ చేద్దాం. ఇది సీడ్ పెట్టుకొని నేను ఎందుకు ఇంకోటి చేసుకున్నా జస్ట్ కానీ ఇంత పట్టుకొని నేను ఎందుకు. ఓకే, లెట్స్ సర్చ్. పైపు మళ్ళీ పైనకి కదా, పైన ఎక్కడ ఉందో ఏడికి వచ్చిండ్రా? దొరికినది నాకు. ఇటువైపు ఇంకా రాను నేను. వచ్చిన దాని నుంచి ఇంకోటా? ఏం మాట్లాడతారు సార్? ఒక్క దాంట్లో 2 ఉండడం ఇదే ఫస్ట్ టైం. సార్ చూద్దాం, చెస్ట్లా అలా లోటు ఉందా? ఆసమ్, రియల్లీ ఆసమ్. 2 దొరికినాయి. వచ్చేసిన చాలా మంచిది. అబ్బా ఒక సేఫ్టీగా కావాల్సిన దొరకదు కానీ అన్ని దొరుకుతాయి. ఎందుకు ఇట్లా మనకి ఇంకా మనకి ఇందుకు రౌట్ ఉందంట. ఈడు ఇంకేముంటుంది. ఏ బాబు, వామ్మో ఏంద్ర ఇది ఇంతుంది అసలు. ఫస్ట్ ఇటు పెట్టుకొని ఇటు పోదాం. ఎవర్రా మీరంతా? మళ్ళీ ఓకే సారీ. వాయమ్మా నాకు కళ్ళు పోతాయి, నా మైండ్ పని చేస్తాను కేసు. రే ఇంత ఘోరంగా ఉంది కేసు ఇది. వామ్మో వాయో, ఇంత పెద్ద పెట్టిండు కానీ ఏం లేదు లూటీలో. అరే ఇక్కడే ఉందిరా. రే మనిషి నాకు ఎందుకు ఇట్లా నేను వెళ్ళిపోతున్నా కదా, ఇది నాకే బతకత్తి అవుతుంది. ఓకే ఇది అయిపోయింది. ఇక్కడ పెట్టి మళ్ళీ పోతాం. ఏంటి ఎందుకురా? ఇప్పుడు ఇక్కడ ఇంకా 4 ఉన్నాయి. అయిపోయింది చేసిన బతక అయిపోయింది. మొత్తం ఇక్కడనే ఇక్కడ ఎత్తుకుంటూ ఉండాలి. ఇంత పెద్దది ఎందుకు పెట్టిండు అసలు మీరు? అది ఏం ఉండదు అటు టీ పెడుతుంది వేస్ట్. ఇంత డొల్ల ఇప్పుడు ఇటే ఉందో దేవుడు ఇది చేసింది ఎవడో కానీ దొరుకుతుంది. సాధ్యం బద పెడతాను చూసి ఇలాగే టార్చ్ సరిపోతుంది అనుకున్నా, అస్సలు సరిపోలేదు. 26 మిగిలింది. ఇంకా లాస్ట్ ఫైనల్ డే పాత నెక్స్ట్ ఎందుకు పెడతాడు రైడు?
ఇంత పెడుతుండు ఏం లేదు. ఓ, నన్ను ఇలా తలకి పోగొట్టేటట్టే ఉన్నాడు. అబ్బా, ఒక్క దాంట్లో ఉంది అలాగే నాకు ఇక. ఓ అమ్మో, వచ్చింది ఎటు నుంచి ఎందుకు వచ్చిన, నేను ఎటు నుంచి వచ్చినా కూడా తెలియదు గీస్. ఇంత చేసి రైళ్ళు, నేను ఎటు నుంచి వచ్చిందిరా, నేను ఎవరిని రా. ఓ అమ్మో, నాకు కథం వేసి కదా, నాకు కథం ఇయ్యాల. అది ఇది ఎందుకు ఎందుకుంది, ఇది ఎక్కడికి. అరే నేను ఏడికి వచ్చిండ్రా అసలు, ఎవడన్నా చెప్పండి రా, నాకేం తెలుతులేదు గేస్. ఏడికి వచ్చిన మర్చిపోయినా నేను తప్పిపోయినా. అరే పైనకి ఉంది కిందకి ఉంది, పైన కూడా ఫస్ట్ మళ్ళీ ఇడికి వచ్చిన. నేను వచ్చింది ఇడికి ఫస్ట్, ఇక్కడ నుంచి వచ్చిన తెలుసు, ఇడికి వచ్చిన తర్వాత పోయినా. హాయ్, నాకు తెర పట్టేస్తాను అది. ఏం లేదు ఇట్లా కలిపేసింది ఎందుకు దీన్ని అటు నుంచి డిపి మొత్తం. ఇప్పుడు ఇది ఒక్కటే మిగిలింది నేను వెళ్ళాల్సింది. ఇది ఇంకా ఇంత పెద్ద ఉంది. అమ్మ సాయిరామ్ సాయిరామ్, బతికించిండ్రా. స్పాండర్ లేపేయాలి. సిల్వర్ ఫిష్లు మీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపెత్తా అంటే మీరు వచ్చి చచ్చ అంటారు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఓ మై గాడ్, రెస్పాన్స్ పాయింట్ పెట్టుకుంటా, ఇక్కడనే పెట్టుకుంటా మళ్ళీ. ఇప్పుడు నా పాత్ వాళ్ళు ఎక్కడ స్పాన్ అయినా మళ్ళీ అక్కడ నుండి వస్తుంది. అవసరమా మనకు అవన్నీ, ఇవన్నీ అవసరం లేవు మనకి. ఇంకా కూడా ముడిచేద్దాం. ముందు జాగ్రత్త, నేను వీడియోలలో అంటే ఇది సెకండ్ టైం వీడియోలో కిల్ చేయడం. ఆఫ్లైన్లో అంటే చాలాసార్లు కిల్ చేసిన. అది రీస్పాన్ పాయింట్ పెట్టుకున్నానా, నాకు టెన్షన్ భయం. ఓకే ఇప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళిపో. నాకు ఈ బ్లాక్స్ చాలు, ఇవి కూడా వెళ్ళిపో. అండ్ టార్చెస్ అవసరం లేదు ఇప్పుడు, అండ్ షవల్ అవసరం లేదు, యాక్స్ అవసరం లేదు. వాటర్ బకెట్ ఇటు సైడ్ ఉండాలి. ఓకే అయ్యాం ప్రిపేర్ అయ్యాడు. ఫుడ్ కూడా ఉంది. ఇంకా పైనకి వెళ్ళిపో, కూడా కిందికి రా. ఓకే గేస్, నువ్వు కూడా కిందికి వచ్చి. అమ్మా ఇప్పుడు దీన్ని ఎత్తే ఎడుకోబోతుంది అది, అట్లెందుకు. లెట్స్ పోర్షన్స్ కిందకి నైట్ విజన్ తీసేసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ వేస్ట్ చేయడం. స్ట్రెంత్ కిందికి రా. అమ్మో భయంగా ఉంది గేస్, ఇంకా ఏదైతే అదే చూసుకున్నాం. చీ గేస్ దరిద్రం గ్లిచ్ అయింది. నైట్ విజన్ తీసుకుంటే ఎందుకే సచ్చగా కనబడుతుంది మొత్తం. అది కిందికి దిగిందంటే ఇక నాకు కథం. ఇంతమంది ఉన్నారు ఎందుకేసి అది చెప్పలే. అమ్మా నాకు కథం అయిపోయింది కేసు, నా బతుకు కథం అయిపోయింది. తింటా ఉయ్, ఏదో పేలిందా, నేను భయపడ్డా కదరా. ఎవడరా నువ్వు, అమ్మో. ఓ ఎగేసుకొని వస్తా లేసిద్దామని. ఇంత ఘోరంగా ఉంది ఎందుకు హార్డ్ అంటే. ఆడత్తాడు ఇప్పుడు.
నాకు తెలుసురా. ఓ పంప్కిన్ కార్ కూడా తీసుకుంటా అయిపోకేస్. ఓయ్ ఒరేయ్, అదెందుకు సత్లత్తాండి అసలు? ఓ వాయో, ఇట్లనే చంపేసేటట్టున్నా కదా గైస్. ఓ ఇలా ఎవరిని చూడలే కదా. రీజనరేట్ అయిపోయిందా? ఇట్లనే చంపేసేటట్టున్నా కదా గైస్. ఆఫ్ అయిపోయింది అప్పుడే. 2 ఉన్నాయి గైస్ ఇవి. రే నీకుందిరా రే. అయిపోయింది. వాము, ఏందాడు అట్లా వస్తాండి అసలు? అంత గురం కొడతావేంట్రా? కొడితే నువ్వు కూడా కొట్టాలా? నేను ఇంకా స్ట్రెంత్ పూసని వేసుకోకుండా కొట్టిన గేసువని వేసేసుకుందాం. ఈసారి అంతే డైరెక్ట్ అటాకే. అత్తాండు అయ్యాలి దంచిండు. అమ్మ చూసుకోవాలి. వాము వద్దులేండి. నీకు అయిపోయింది రయ్యాల, నీకు మూడింది నా చేతిలో. ఐ డిడ్ ఇట్ అన్నా కదరా, ఆ మాటకు అర్థం ఇయ్యాలి. నిన్ను ఓ అమ్మ ఏంది 45 XPయా? ఏం మాట్లాడతాను సార్? ఇంత తక్కువ వచ్చిందేంటి సార్? రే ఆగురా రే. ఏం చెప్తారు ఇప్పుడు ఎట్లా వస్తావు చెప్పు. ఏందిరా మీ డ్రాగన్ని లేపేసిన మీరు లెక్కారా నాకు? జుజుబిరా ఏని బాధని. అమ్మా సాధించిన గైస్. ఐ డిడ్ ఇట్ గైస్. ఎక్స్పీ గార్డ్ ఎందుకు ఉంది? డ్రాగన్ అందేనా? కాదు, డ్రాగన్ అయితే ఒకటే దెబ్బకి 2-3 పాయింట్లు పెరుగుతాయి. చూడండి గైస్, అవి ఇంకా బ్రేక్ చేయకుండానే చంపేసిన అట్లుంటుంది. ఇంకా స్ట్రెంత్ పోషన్ వేసుకొని కొట్టుంటే ఎప్పుడో చచ్చిపోయేది. నేనే చూసుకోలే, అటు అంత స్పీడే చచ్చిపోద్ది అనుకోలే గైస్. అమ్మా ఎగ్ కూడా వచ్చింది. ఇందులో బాటిల్ పెట్టినగా ఒకసారి రా. అక్కడేమన్నా ఉంటే లేపేద్దాం. లేదులేండి, అక్కడ అది ఉంది. ఇంకా వెళ్ళిపోదాం పదండి గైస్, వేసేద్దాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా ఓపెన్లో ఉంది, కొంచెం ఒక్క నిమిషం వెళ్ళిపోదాం వాళ్ళకి. కానీ నేను రాకెట్స్ చేసుకొని వచ్చి ఉంటే బాగుండు గేస్. చిన్న మిస్టేక్ అయింది. అరే వీళ్ళు రాకపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ వీళ్ళు వస్తేనే నైట్ విజన్ పోషన్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం నైట్ విజన్ లేకుండా ఎలా ఉంటుందో. ఎందుకు గేస్ కాళ్ళ ముందుకే వస్తారు వీళ్ళు.
పర్లేదు. నైట్ విజన్ ఉంటేనే బాగుంది కొంచెం. అంటే చూడ్డానికి కాదు, కొంచెం కనబడుతున్నాయి అన్ని క్లారిటీగా. ఇప్పుడు ఈ బ్లాక్ పిల్లర్స్ కూడా కలిసిపోతున్నాయి. అది ఉంటే కొంచెం క్లారిటీ కనబడేది. ఇంకా పైనకి వెళ్ళుకుంటూ వెళ్దాం. మంచి మెథడ్ కేసు ఇది. బెడ్ రక్ పాకెట్ వాళ్ళకే ఉంటుంది, జావా వాళ్ళకు ఉండేది ఇది. మంచిగా ఊకే అటు మూలకి వెళ్ళి ఇటు బ్లాక్ని చూసుకుంటే ప్లేస్ చేయాల్సిన అవసరమే లేదు. జాగ్రత్తగా వెళ్ళాలి, అసలు అది ఓపెన్లో ఉంది. రేయ్ ఓకే. ఇంకా ఓయ్ వచ్చేసా. కానీ గోల్డెన్ యాపిల్స్ ఎక్కువ లేవు కదా గైస్. అయినా వాళ్ళు ఏం చేస్తారులేండి, అవన్నీ చిన్న బచ్చగాళ్ళు అవన్నీ. ఇంత పెద్ద డ్రాగన్నే చంపేసినాం మనం. ఒక చిన్న ఏరియా ఎంటర్ పర్లు వేస్తే కింద పడకుండా ఉంటుంది. వీళ్ళు చూసి లగేజ్ నేను కళ్ళలో చూడాలని నేను ఎట్టిపోతాటే అత్తులు. ఓకే ఇంకా ఎస్ఐ. ఓ లైటు పక్కన ఏమన్నా ఉన్నాయా? పక్కన ఒకటి వేరే ఉంటుంది. ఇవి తీసుకోవాలి గేస్, వీటికన్నా ముందు గివి తీసుకోవాలి. ఇవి బ్లాక్స్ లాగున్నాయిగా, గివి తీసుకోవాలి. వీటిని ఏమంటారు? కోరస్ ఫ్లవర్స్, ఎందుకంటే ఇంటికాడ ప్లాంట్ చేసుకోవచ్చు వీటిని. తర్వాత ఇక్కడ కింద లేపేస్తే మొత్తం వచ్చేస్తాయి. ఇవి కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి. వీటికి దగ్గర పెట్టుకోవాలంటే వీటి దగ్గర పెట్టేసుకుందాం, సరిపోతాయి. ఇంకా అమ్మా ఈ కళ్ళలో ఇవ్వతే మనం చాలా స్ట్రాంగర్, కానీ ఎందుకులేండి భయం. డైరెక్ట్ వెళ్ళిపోదాం. దాని నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. దాని కోఆర్డినేట్స్ చూసుకుందాం ఒక నిమిషం. -600 800 అనుకుందా, అయిపోద్ది. -600 800 -600 800. ఓకే, ఇంకా వెతుక్కుంటూ వెళ్ళిపోదాం. కొంచెం డిస్టెన్స్ అంటే రెండెడ్ డిస్టెన్స్ అయితే పెంచుదాం. వీడియో ఇద్దర ల్యాగ్ ఇంద్రా. రెండెడ్ డిస్టెన్స్ అయితే ఒక 10 పెడదాం. కొంచెంసేపు ఆగుదాం, లోడ్ అవుద్ది. అవరా ఏమోలేండి, పోయేటప్పుడు అదే అవుతుంది కదా. దాని నుంచి లెఫ్ట్ వెళ్తున్నాం. అది గడ్డి దొరికింది ఒకటి. షిప్ ఉండాలి, షిప్ ఉండాలి, షిప్ ఉండాలి, షిప్ ఉండాలి. షిప్ ఉందా గేస్? అరే యార్, షిప్ కనబడట్లేదేంది? ఇదంత పెద్దది కూడా కాదు, చిన్నదే. బిల్ బెత్రి. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచే కింద ఉన్న వాళ్ళని లేపేద్దాం. అప్పుడప్పుడు ఈ పేర్లు అడ్డం వస్తాయి గేస్ మనకి. అక్కడ డ్రాప్ చేసింది ఆల్రెడీ. హాయ్ బాయ్స్, బాయ్ సాబ్, బాయ్ సాబ్ ఓపెన్, బాయ్ సాబ్, బాయ్ సాబ్. ఇవి కొన్ని తీసుకున్నాం గేస్, ఎందుకన్నా మంచిది. కింద పడేటప్పుడు దాన్ని తింటే ఏనో అక్కడ స్పాన్ అవుతాం. ఎస్, 2 వచ్చినాయి. ఇప్పుడు ఒక షెల్కర్ బాక్స్ చేసుకోవచ్చు. చేసేసుకుందాం టైం వేస్ట్ చేయకుండా. చెస్ట్లో ఎడ పెట్టినా సరే. ఫస్ట్ ఇది క్రాఫ్టింగ్ టేబుల్, అండ్ ఇందులో చెస్ట్లు పెట్టినా. యా 4 చెస్ట్లు, ఒకటి సరిపోద్ది. ఇప్పుడు షెల్కర్ బాక్స్, ఫస్ట్ షెల్కర్ బాక్స్ చేసేసినాం బ్రో. ఇందులో కొన్ని చెత్త చెదారం అవి ఏమన్నా ఉంటే పడేద్దాం. డ్రాగన్ ఎక్కువ చెత్త కాదు, కానీ పడేసిన. ఇది ఎందుకు?
ఓకే. ఇంకేమన్నా పెట్టాలా? ఇవెందుకు? ఇవి కూడా ఓకే. సల్కర్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని సిల్క్ టచ్ పైన లూట్ కొంచెం మంచి దొరికితే బెటర్ గేస్. మంచి దొరకాలనే కోరుకుంటున్నా. ఓకే, ఇంకా ధైర్యం చేసి వెళ్ళిపోదాం. స్కల్కర్స్ ఏడున్నారు? అబ్బా, పార్కోర్ చేయాలా ఇప్పుడు? రే పైన ఎవడన్నా ఉంటే వెయ్యండి రా. ఎవడన్నా ఉన్నాడా? అంటాను ఎందుకు వేసాడు? ఓకే, ఓ ఓ హోల్డ్ హోల్డే అనుకుంటే నేను హోల్డ్ చేయకుండా వచ్చిన. పార్కోర్ చేసి చాలా రోజులు ఎందుకు ఎదిగేసి ఏ ఎండు ఖర్చు కూడా చాలా సంవత్సరం అయిపోతుంది దగ్గర దగ్గర. రేయ్ నీకుందిరా, నీకుంది, నీకు ఉంది, నీకు కూడా ఉంది. ఓపెన్ చేయము. అది ఓపెన్ చేయి. ఇడు కింద పడేయలేగా. రే ఇంకోడు ఉన్నాడు రా, ఇడు కింద పడేసినట్టున్నాడు. ఇడేం లేదు గైస్. వల్ల ఇంకా పైనకి వెళ్ళాలి. నాకు అద్దు గైస్, నేను ఆడను. ప్రశాంతత. రే ఎవడ్రా కొట్టేది? ఎక్కడ ఊపర్మేనా? అస్తానారా, అస్తానా నీకోసమే. ఏంది గైస్, ఎంతేనా? రే దూకరా. 3 వచ్చినాయా? వావ్, ఇంతేనా? ఆండ్రాయిడ్స్ తీసుకుందాం. ఎందుకన్నా మంచిది కాదు. డిజైన్ కోసం, ఇంటికాడ ఏమన్నా లైటింగ్ పెట్టడానికి కోసం. అబ్బా ఇంకేం లేదు. ఇంకా అటు వెళ్దామంటే అటేమో అంత ల్యాండ్ లేదు కాబట్టి ఇటు సైడ్ వెళ్దాం. ఇటు దిక్కు పడేయలేదు, ఇటు కూడా ల్యాండ్ లేదు. కానీ కొంచెం అటు ముంగడి దాకా వెళ్ళి చూసేసి వెళ్దాం. అమ్మా పెద్ద ప్లాన్ వేసిండు గేస్. తొందరగా అమ్మ వేసేద్దామనే వస్తాను. నేను ఎప్పుడు చూసిండ్రా నిన్ను? ఎప్పుడు చూసినా అంటున్నా. రారా నువ్వు చూడకముందుకే ఎక్కిసుకుని వచ్చేసిండు కేసు. ఇంకేమన్నా ఉందా అంటే ఇంకేమన్నా ఐలాండ్స్ దాని మీద షిప్స్? ఇటైతే ఏం లేవు. ఇంకా మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళడమే. అటు ముంగటి వైపు చూద్దాం, అటు ఏమైనా ఉంటాయో. అబ్బా, అరే షిప్ ఉన్నట్టుంది. ఉందా లేదా షిప్పు? అమ్మ ఉంది. దొరికింది గా షిప్పు. అంత దూరం ఎవరు నడుచుకుంటా వాళ్ళు? వెయిట్ ఇక్కడ. రే ఎవడరా నువ్వు? ఆసం పక్కన ఇది ఉంది. ఈజీగా కావాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. రే నరికి పోగులు పెట్టేస్తా. పాగులు అంటారా? రే కొట్టకు నువ్వు. స్వార్థం లూటింగ్ వస్తుంది కదా అందుకే అని. అరే సేమ్ ఇందాక దాంట్లోనే ఉంది ఇంద్రా. మళ్ళా పార్కూర్ అంటాడా? అమ్మా అన్నా పెద్దన్నా ఎవడన్నా ఉన్నాడా? వాయ్యో
దిస్ ఇస్ బెస్ట్ గైస్. నన్ను అడిగితే ఇది బెస్ట్. ఎవడన్నా ఉన్నాడా? ఏసెయ్యాలని ఉన్నాడా? ఉయ్ ఉయ్, అటు షిప్ ఉంది. షిప్కి ఇప్పుడే అవసరమా? ఫస్ట్ ఇక్కడ లేపేసి అటు వెళ్ళిపోదాం. అక్కడ ఒకడు రెడీగా ఉన్నాడు. అట్లా ఉంటుంది మనతోని. డ్రాప్ చేయడీడు, ఎందుకంటే లూటింగ్ కాదు కదా. వెయ్యండిరా ఇక, వెయ్యండిరా, వెయ్యరా, వెయ్యరా. అరే నువ్వన్నేరా, వెయ్యరా రే, వెయ్యరా నాకు, వెయ్యరా. ఎత్తలేరా ఎందుకు వేసేవాడు? భయపడ్డారా ఏంది? భయపడ్డారు గేస్, మనల్ని చూసి భయపడ్డారు. అట్లుంటుంది మనం అంటే. అటు ఎట్లెళ్ళొద్దురా అసలు. ఒకటి వచ్చింది, వీడు డ్రాప్ చేయలేదు. ఇందులో గోల్డ్ ఉంది, అంత అవసరం లేదు. మనం చెస్ట్లో కుక్కుదాం. ఇంకా నువ్వు పెట్టాలి ఎంటర్ చెస్ట్లో. ఈ ఎంట్రన్స్ పెట్టేద్దాం. మరి ఇప్పుడు ఆడికి ఎట్లా పోవాలరా? మళ్ళా చెయ్యాలా? ఎవడు ఎత్తాడు? ఎవడు ఎత్తాడు అంటున్నా. మామూలుగా ఉండదు మనతోని. రే ఎవడన్నా ఉంటే థ్యాంక్ యూ సో మచ్. రే 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 రే, ఇంతమంది ఉన్నారేంట్రా? మీకు మూడిందిరా అయ్యాల. ఇంతమంది కలిసి నన్ను కొడదాం అనుకుంటారా? సిగ్గుండాలే. అన్బ్రేకింగ్ 3 పర్లేదు. ఇదేదో కొత్త దొరికింది, స్మితింగ్ టెంప్లెట్. కానీ మనం ఇక్కడ ఎదురుకు కూడా ఇలా కూడా డైరెక్ట్ ఎండ్కి వచ్చేసినాం. ప్రొటెక్షన్ 3, వావ్ 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 వావ్. ఇది అవసరం లేదు, ఇది తీసుకుందాం. అనే సాడల్ కూడా అవసరం లేదు. ప్రొటెక్షన్ 3 థాన్స్ 2, బ్లాస్ట్ ప్రొటెక్షన్ 4 థాన్స్ 2, ప్రొటెక్షన్ 4. ఓకే సర్లే. ఇటు కిందికి రారా, కొంచెం లోపల కుక్కాలి నిన్ను కాదు, కొన్ని సామాన్లని. ఓకే వచ్చే నువ్వు కిందికి ఒకసారి వెళ్ళి. నా ఈడికి వెళ్ళి బయటికి వెళ్ళేది ఉందా? లేదు కదా. రే నా వాటర్ రారా, వాటర్ రారా. అయ్యో తన లూట్ మొత్తం నాకు వచ్చేయాలి ఇప్పుడు. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి నాకు ఎట్లా తెలుస్తుంది? అక్కడ ఒకటి ఉన్నట్టుంది. రేయ్ పైనకి. ఓకే కిందికి వచ్చేస్తే ఎలారా? రే 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 రే, అమ్మమ్మమ్మ. అక్కడేదో దారుంది, ఏం దారో చూసేసేద్దాం. నాకు తెలిసి వీడియో చాలా లెంతీగా అవుతుంది, తెలిసిపోతుంది అట్లా. ఓహో ఒకడు ఇందాక పారిపోయొచ్చినాడు. తెరుసుకో సిమ్, వాడిని నేను నా చేతులతో నరికేస్తా. ఎన్ని వచ్చినాయి?
13 ఆసం. షిప్ ఎటు పక్కకు ఉంది? ఆపోజిట్ ఉంది. ఆపోజిటా? ఓహ్ ఇటే ఉందిగా. ఇడికెళ్ళి ఎత్తే పోతుంది అంటారా ఎండర్ పర్లు? ప్లీజ్ అస్సం. ఇప్పుడు కింద ఒకడు ఉన్నాడు. ఒకటి పోతోని, ఒకటి నా చేతులతోని. మొత్తానికి వచ్చేసిన. షార్ప్నెస్ 3, 5 డ్యామేజ్. అస్సం. ప్రొటెక్షన్ 3. ఈ ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్షన్ కలిపేస్తే అవసరం ఉంటుంది. ఇది ప్రొటెక్షన్ 4 అది. షిట్ గైస్ షిట్. ఏమన్నా అక్కడ పెట్టేద్దాం ఇప్పుడు మనం. ఫైనల్లీ ఎలెక్ట్రా లేపేసిన. అస్సం. మనకి అది ఉంది కదా, అందుకే అట్లా కనబడుతుంది. అరే రే రే, నా హెల్మెట్ పని అయిపోయేటట్టుందిరా. ఇప్పుడు వెళ్ళి మనం నా తలకే పట్టుకొస్తా. అంటే ఇది ఎంటర్ కానీ తలకాయ, కానీ నేను చంపేసిన కాబట్టి ఇక నా తలకే అది. అంటే నేను తీసుకుంటా కాబట్టి నాకే, నాదే తలకాయ అది. ఏమన్నానో నాకే అర్థం కాలే. కింద నైస్. అమ్మా, నా డ్రాగన్ నా తల. ఏయ్ సూపర్. ఇక పైన వాడు చొర్ర చొర్ర అంటాడు. అప్ప నుండి చొర్ర చొర్ర అంటాడు. మనం అటు సైడ్ నుండి వచ్చినాం. ఇటు సైడ్ వెళ్ళడానికి ఏమైనా జాగా ఉంటే వెళ్ళిపోదాం. అబ్బా అంత దూరం కష్టం కాబట్టి అటు వెళ్దాం. ఇంకొక్కటి గేస్, నాకు ఇంకొక్కటి కావాలి. ఇటు సైడ్ వెళ్దాం. రే ఎండర్మ్యాన్ చూసిల్లా గేస్, నా ముఖం మీదకి అత్తాలు కావాలని. ఓకే ఇప్పుడు చెస్ట్ ప్లేట్ వేసుకో. వామ్మో, చూడలే కదరా నీ కళ్ళల్లా. అట్లా నిజాయితీగా ఉండాలి. నేనైతే వీడియో కట్ చేయట్లేదు, చాలా లెంతీగా వస్తుంది. మీరు నా ఫ్యాన్స్ అయితే చూస్తారు గేస్ వీడియోస్. నాకెవరు ఫ్యాన్స్ ఉంటారు ఎట్లయినా, కానీ ఉంటారు ఎట్లయినా. మైన్క్రాఫ్ట్ ఫ్యాన్స్. అరే ప్లీజ్ రా. అమ్మ పర్లేదు, బాగానే వచ్చినాం. ముఖం మీద కత్తాడు గేస్. దరిద్రం దరిద్రం అంటారు గేస్, దరిద్రం. అలా తిరిగి వెళ్ళిపోదాం, ఇంకో దిక్కు వెళ్దాం.
వచ్చింది ఇది. యో పిల్ల బచ్చినాయలా కాసేపు ఉంటే వాళ్ళు చంపేస్తారు కదా తొందరపడుతూ. వామ్మో ఇంకా నా వల్ల కాదు కేసు. వెళ్ళిపోతా నేను. పోతా ఇంటికి ఎటో ఒక దిక్కు వెళ్ళిపోతా. మధ్యలో షిప్ కనబడితే షిప్ అక్కడ నుండి స్టార్ట్ చేస్తా, లేదంటే గేట్ దొరుకుతా అన్న నుంచి గేట్ల నుంచి వెళ్ళిపోతా. ఇంకా పోయినాక కలుద్దాం గేస్. ఓకే గైస్ చూసారుగా, నేనైతే ఇంకా ఇంట్రెస్ట్ పోయి ఇక్కడికి వచ్చి ఇలా ఒరిగిన. కొంచెం నడుపు సాపి వేసుకుంటాను, ఇప్పటిదాకా తిరిగిన కాబట్టి కొంచెం పండుకున్నా. ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు మనకి. ఇక పోయే ముందు ఎవరు నడికి వెళ్ళిపోదాం. ఓ ఇక్కడ వచ్చిందండి. ఇలా కూడా వస్తామా? నాకైతే తెలీదు. నేను ఎట్లా పోయినప్పుడు పైనకి ఎంట్రీ పర్లు వేసిన కదా, ఇప్పుడు కూడా ఇద్దాం. కొంచెం చూసుకొని కరెక్ట్ పోవాలి ప్లీజ్. ఏంద్రా ఇంకా పోలే. ఏ నీకు ఎంటర్మెన్స్ చేతిలోనే సాగు ఉంటుంది. ఆగు ఎంటర్మెన్స్ రండి. అది అండ్ పోయే ముందు కొంచెం ఆబ్సిడియన్ కలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే నెదర్ పోర్టల్ చేసుకుందాం. ఇప్పుడు బయటికి వెళ్ళినాక మళ్ళీ ఎందుకు నడుచుకుంటా అంత దూరం వెళ్ళడం ఎందుకు. చాలండి అండి, ఇంకా వెళ్ళిపోదాం ఈడికెళ్ళి. మనకైతే చాలు. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఇప్పటిదాకా మీరు చూసిందైతే నిన్న నిన్న రికార్డ్ చేసినది, ఇదైతే ఇవాళ రికార్డ్ చేస్తున్నా. అంటే 2 days రికార్డ్ చేస్తున్నా కిడ్స్. మీరేమో లైక్లు కొడతలేరు, కనీసం చూస్తాను కూడా చూడట్లేరు. ప్లీజ్ గేస్ చూడండి, పోయేదేముంది. ఫైనల్లీ మనమైతే సాధించేసాం మైన్క్రాఫ్ట్ బేటా గేస్. నార్మల్ది ఇంకా వచ్చింది కానీ ఉంది, కానీ అందులో ఆడదామని చూస్తున్నా. ఇదంతా ఎందుకురా మనకి, అదంతా నాకు అవసరం లేదు. మన బెడ్ రీస్పాన్ పాయింట్ పెట్టినాం, అక్కడనే స్పాన్ అవ్వాలి, లేదంటే నేను రాను. ఎక్కడ స్పాన్ అయ్యాను ఎంతసేపు రా. FPS పడ్డది పెరుగుతుంది. అమ్మ చాలు చాలు మాత్రం. ఇక్కడైతే మనం ఎండ్ నిద్ర పొట్టాలు అయితే బిల్డ్ చేద్దాం. ఫ్లింట్ స్టీల్ అయితే లేదు, కానీ ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఈడగడదాం అయిపోద్ది. మన కోసమే ఇచ్చిండు వీడు. సిల్వర్ ఫిష్ స్పాన్ అవ్వాలి కదా అట్లా బ్రేక్ చేస్తే. అమ్మా సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒక్కటే ఎపిసోడ్లో ఎండర్ డ్రాగన్ని కిల్ చేసి తెచ్చేసుకున్నాం ఎలక్ట్రాని కూడా. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంత మన ఛానల్ చూస్తుండండి. బాయ్ బాయ్. ఎడుకోబోతున్నా తప్పిపోతే మళ్ళీ.